ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర చింతలపూడి సర్కిల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని చింతలపూడి, తడికలపూడి, ధర్మాజీగూడెం, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో వినాయక చవితి సందర్భంగా మండపాలు పెట్టాలని అనుకుంటున్నారు వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే పోలీసు వారు దానికి సంబంధించిన ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేశారని, ఆ మండపాల ఎస్ఐలను కలవాలని, ఆ మండపం ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నారో ఆ స్థలానికి సంబంధించిన యజమాని వద్ద నుండి ఎన్ఓసి సర్టిఫికేట్, మండపానికి వాడుకునే కరెంటు సప్లై గురించి ఎలక్ట్రికల్ ఏఈ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు. సరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలండి. ఇలా మండపం పెట్టి వినాయకుడు పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేయడం జరిగింది. దాని గురించి ఎస్ఐ గారిని కలుసుకొని అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ మండపం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతం, ఆ స్థలం యొక్క యజమాని యొక్క ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మండపానికి వాడుకునేటువంటి కరెంటు గురించి ఎలక్ట్రిసిటీ ఏఈ గారి వద్ద ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర టెంపరీ కనెక్షన్ కానీ లేదా మన సొంత కనెక్షన్లోంచి వాడుకోవడానికైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్థల యజమానిది అలాగే ఎలక్ట్రిసిటీ వారిది తీసుకొని మనం ఈ పర్మిషన్ గురించి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడే ఆర్గనైజర్స్ ఎవరెవరు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటి, అవన్నీ కూడా మనం దాని గురించి మెన్షన్ చేయాలండి. అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. తర్వాత ప్రతిరోజు కూడా అక్కడ ఉండేటువంటి వాలంటీర్స్, ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయాలి మన అప్లికేషన్లో. అలాగే ప్రతిరోజు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ తప్పనిసరిగా ఒక మనిషి నైట్ నిద్ర చేయాలండి. ఎవరు లేకుండా అక్కడ వెళ్ళిపోయి తర్వాత ఎవరో వచ్చారు మా దగ్గర ఇక్కడ విగ్రహాన్ని పాడు చేశారు, ఇరగొట్టారు, ఇవన్నీ చెప్తే కాదు. ఖచ్చితంగా కూడా ఆర్గనైజర్సు